మీ అందరికీ నమస్కారం. ఇట్లా చెయ్యి పైకి లేపి ఓపెన్ ఛాలెంజ్కి రెడీ, నేను లైవ్ పెడతా, మీ నిజామాబాద్లో మీ ఊరికి వచ్చి పెడతా, లేదంటే లింగంపల్లిలో బీరంగూడల నా ఇంటి కాడ పెడదామా అన్న వ్యక్తి ఇప్పటిదాకా పత్తకు లేడు, కనబడతలేడు. 15-20 రోజుల ఓపెన్ ఛాలెంజ్ అన్న దాని గురించి మాట్లాడడానికి మీనవాస్తుకి ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఇంత భయపడేటోడివి నీకెందుకు ఓపెన్ ఛాలెంజ్లు? నీ ఛానల్లా ఎవరెవరో వాస్తు వ్యక్తుల గురించి నువ్వు తిడుతున్నావు. మరి వాళ్ళ దగ్గర పోయి, లేదంటే హైదరాబాద్ నడిబొడ్డులా ఒక స్థలంలో ఒక ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లా వాళ్ళందరినీ 1000 మంది వాస్తువులను పిలిపించి ఓపెన్ ఛాలెంజ్ అను, నువ్వేదో ఒరిజినల్ శాస్త్రం అంటున్నావు. అప్పుడు వాళ్ళ ముంగట చెప్పు కదా, ఎక్కడ పోతుంది ఓపెన్ ఛాలెంజ్? ఓపెన్ ఛాలెంజ్ చేసే ధైర్యం దమ్ము నీకు లేవు. ఈయన ఛానల్ని ఈయన ఓపెన్ ఛాలెంజ్ వేసుకుంటాడు, ఇట్లా చెయ్యి లేపి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతాడు. బయటకు వచ్చి అనమనండి, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు మీనవాస్తుకి, ఇప్పటిదాకా ఎక్కడ పోయిండో తెలియదు. మా దగ్గర 2002, 2003, 2004, అదేవిధంగా 2001 సంవత్సరంలో కూడా ఈ ఓపెన్ ఛాలెంజ్ చేసిన వ్యక్తి మీనవాస్తు గురించి మాట్లాడిన రికార్డింగ్లు ఉన్నాయి. మేము టెలికాస్ట్ చేస్తాము, ప్రజలందరూ లైవ్లో వినాలా. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు లైవ్లో ప్రజలు వింటే అప్పుడు ప్రజలు అర్థం ఏమి చేసుకుంటారంటే, మేము ఇన్ని రోజులు ఇట్లాంటి వ్యక్తి దగ్గర వాస్తు ప్లాన్లు తీసుకొని మోసపోయినామా, ఇలాంటి వాస్తు వ్యక్తుల గురించి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తు వ్యక్తుల గురించి ఇట్లా మాట్లాడిన వ్యక్తి, ఈయన క్యారెక్టర్ గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. లైవ్ వీడియో పెడతా అన్నాడు, మరి లైవ్ వీడియో పెడతాన్న వ్యక్తి ఎక్కడ పోయిండేమో. మీనవాస్తుకి ఇప్పటిదాకా ఫోన్ కూడా చేయలే. మరి ఫోన్ చేయడానికి అంత భయం ఉన్నది ఎందుకోసమో తెలుసా అండి? ఇప్పుడు మీ ఛానల్లో మీరు ఏమన్నా చెప్పుకోవచ్చు, నా ఛానల్లో నేను ఏమన్నా చెప్పుకోవచ్చు. మరి ఓపెన్ ఛాలెంజ్ చేసినావు మీనవాస్తుకి, మరి ఎక్కడ పోయినావు ఇప్పటిదాకా? తొందర పడకు. నువ్వు ఓపెన్ ఛాలెంజ్ పెట్టినా పెట్టకపోయినా, లైవ్ పెట్టినా పెట్టకపోయినా, నీ గురించి, నీ బండారం గురించి ప్రజలకు టెలికాస్ట్ చేసేది ఆపి చూపెట్టు.